రైట్. సో మనం ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 6 పెండింగ్ ఉందమ్మా, ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 6. సో అది సాల్వ్ చేయడానికన్నా ముందు ఒకసారి ఎక్సెప్షన్ గురించి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ లో ఉన్న ఎక్సెప్షన్ గురించి డిస్కస్ చేద్దాం. అది డిస్కస్ చేశాక రిమైనింగ్ కి వెళ్దాం. సో ఎక్సెప్షన్ లో ఒక పాయింట్ ఇప్పుడు మనం మాట్లాడబోయేది బ్యాడ్ డెట్స్ గురించి. లెట్ us టేక్ ఎగ్జాంపుల్. సో ఎగ్జాంపుల్ అర్థం చేసుకున్నాక ఆ కాన్సెప్ట్ దాన్ని ఎలా డీల్ చేయాలి అనేది మనం చూద్దాం. రైట్. సో ఈ ఎగ్జాంపుల్ కి మనం ఎవరిని తీసుకుందాం? మణికంఠ. రైట్ మణికంఠ. సో మణికంఠ నేను వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి, చాలా ఈజీ థింగ్. ఓకే సార్. రైట్. ఆల్రెడీ లాస్ట్ టైం దీని గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. కరెంట్ అసెట్ ఓపెనింగ్ మైనస్ క్లోజింగ్ ఎందుకని కరెంట్ వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్ చేస్తామో గుర్తుందా? ఎస్ సార్. కరెంట్ అసెట్స్ కానీ కరెంట్ లయబిలిటీస్ కానీ వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్ లో డైరెక్ట్ గా డిఫరెన్స్ ఎందుకు చూస్తాం అనేది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా ఎగ్జాంపుల్. ఆ ఎగ్జాంపుల్ లో కొంచెం మార్పులు చేస్తాం అంటే. ఓకే సార్. ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ ఒక 10 lakhs అనుకో. ఓకే సార్. దానిలో క్యాష్ సేల్స్ రాసేద్దాం. సో క్రెడిట్ సేల్స్ ఒక 5 lakhs, క్యాష్ సేల్స్ ఒక 5 lakhs. ఓకే సార్. ఓకేనా? అలాగే డెటార్స్, క్రెడిట్ సేల్స్ సంబంధించి డెటార్స్ కింద డెటార్స్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉన్నది నాన్న 1,20,000. ఓకే సార్. సో క్లోజింగ్ బ్యాలెన్స్ కూడా ఉంది. సో క్లోజింగ్ బ్యాలెన్స్ అని కాదు, కలెక్షన్ రాసేస్తా డైరెక్ట్ గా. కలెక్షన్ ఫ్రమ్ డెటార్స్ 4 lakhs కలెక్షన్. ఓకే సార్. ఇలా జరిగిందా? ఓకే సార్. అలాగే బ్యాడ్ డెట్స్ నుంచి రావు, డెటార్స్ నుంచి రావు అని చెప్పి కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. బ్యాడ్ డెట్స్ ఒక 50,000 ఉంది నా. ఓకే సార్. ఇది నా ఇన్ఫర్మేషన్. ఓకేనా? ఓకే సార్. ఇది ఓవరాల్ ఇన్ఫర్మేషన్, అంటే నాకు బిజినెస్ లో అన్ని ఇన్ఫర్మేషన్ తెలిసి ఇవి తెలుస్తాయి కదా. ఎస్ సార్. ట్రాన్సాక్షన్స్ పూర్తిగా నీకు చెప్పేసాను. ఫస్ట్ ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్ నుంచి క్యాష్ ఇంపాక్ట్ ఆలోచిద్దాం. ఫస్ట్ వాట్ ఈస్ ద క్యాష్ ఇంపాక్ట్? ఫస్ట్ క్యాష్ ఇంపాక్ట్ లో క్యాష్ సేల్స్ వల్ల కలెక్షనా కాదా? అది ఎస్ సార్. టోటల్ 9 lakhs. క్యాష్ రిసీట్, క్యాష్ సేల్స్ 5 lakhs. 5 lakhs ప్లస్ ఇది కాకుండా ఇంకా క్యాష్ ఎక్కడ వస్తుంది నాకు? కలెక్షన్ ఫ్రమ్ డెటార్స్ 4 lakhs. 4 lakhs. అంటే కలెక్షన్ ఫ్రమ్ డెటార్స్ 4 lakhs. రైట్? 4 lakhs. ఎస్ సార్. 4 lakhs. సో ఓవరాల్ క్యాష్ ఎంతనా? 9 lakhs సార్. సో అన్ని డేటా ఇచ్చేసి 9 lakhs చెప్తే ఇది డైరెక్ట్ మెథడ్ కదా. ఎస్ సార్. సో మరి ఇండైరెక్ట్ మెథడ్ లో ఈ డేటా మొత్తంలో మనకు కనబడే డేటా ఏంటి అని మనం అబ్జర్వ్ చేస్తే ఓపెనింగ్. సో ఇండైరెక్ట్ మెథడ్ లో మనకు కనబడేది ఏంటంటే P&L అకౌంట్ సంబంధించిన డేటా ఉంటుంది, బ్యాలెన్స్ షీట్ సంబంధించిన డేటా ఉంటుంది కదా. ఎస్ సార్. సో P&L సంబంధించి ఏ డేటా ఉంటుంది? టోటల్ సేల్స్ ఉంటుంది, ఎంత? 10 lakhs. 10 lakhs. అలాగే డెబిట్ లో బ్యాడ్ డెట్స్ ఉంటుంది 50,000. 50,000 ఉంటుందా ఉండదా బ్యాడ్ డెట్స్ P&L కి? ఉంటుంది సార్. ఉంటుంది కదా. ఎస్ సార్. అలాగే బ్యాలెన్స్ షీట్ లో డెటార్స్ ఉంటుంది, అసెట్. ఎస్ సార్. డెటార్స్ ఓపెనింగ్ ఎంత? 1,20,000 సార్. సో క్లోజింగ్ ఎంత అవుతుంది అన్న? సో 120 ప్లస్ క్రెడిట్ సేల్ ఎంత? 5 lakhs సార్. ప్లస్ 5 lakhs. ఎంట్రీలు రాసుకుంటూ వెళ్తే అర్థం అవుతుందా? డైరెక్ట్ చెప్పేస్తే ఎంట్రీ అయినా అవసరం లేదు సార్, చెప్పండి. ఓకే. క్రెడిట్ సేల్స్ 5 lakhs, టోటల్ 6,20,000 మైనస్ బ్యాడ్ డెట్స్ 50,000. డెటార్స్ కి కదా బ్యాడ్ డెట్స్. ఎస్ సార్. మైనస్ కలెక్షన్ 4 lakhs. క్లోజింగ్ ఎంత? 1,70,000 సార్. 1,70,000 అన్న. ఓకేనా? ఎస్ సార్. సో 120, 170. క్లియర్ సార్. ఇది ఏ మెథడ్ లో ఉండే డేటా? ఇండైరెక్ట్ మెథడ్ సార్. ఇండైరెక్ట్ మెథడ్ లో P&L బ్యాలెన్స్ షీట్ ఇచ్చి ఇంక ఈ డేటా ఏమి చెప్పకుండా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇది నా. సో దీని నుంచి మనకు కనిపెట్టాల్సింది ఏంటి? 9 lakhs. ఎస్ సార్. అంతే కదా. అంతే సార్. సో ఇప్పుడు మనం దీన్ని మన ఇండైరెక్ట్ మెథడ్ లో ఎలా ప్రెజెంట్ చేస్తామో ఒకసారి ఆలోచించి. ఇండైరెక్ట్ మెథడ్ లో ఫర్ ఎగ్జాంపుల్ 10 lakhs మైనస్ 50,000 అంటే మీకు ఇక్కడ అర్థమైపోద్ది. ఇక్కడ నాకు వచ్చే నెట్ ప్రాఫిట్ ఎంత? ఓన్లీ ఇవే ఉన్నాయనుకుంటే 9,50,000 సార్. అంతేనా? ఎస్ సార్. అంటే సింపుల్ గా నేను నెట్ ప్రాఫిట్ తీసుకుంటే దానిలో ఇంపాక్ట్ ఏమున్నట్టు? 10 lakhs ఏమో సేల్స్, బ్యాడ్ డెట్స్
లాస్ కాబట్టి 50,000 మైనస్ Right. చేసి 4 lakhs ఇప్పుడు నేను అంటాను ఇదే తీసుకుంటాను నెట్ ప్రాఫిట్. నాకు ఉన్నటువంటి డేటా ప్రకారం ఓన్లీ 2 ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. నెట్ ప్రాఫిట్ ఎంతనా? 9,50,000 సార్. ఇది క్యాష్ అని ఊహించుకున్నాను. కానీ తర్వాత P&L లో చెక్ చేస్తే బ్యాడ్ డెట్స్ ఏమవుతున్నాయి? నాన్ క్యాష్ ఐటమ్ సార్. నాన్ క్యాష్. నాన్ క్యాష్ నేను చేస్తాను యాజ్ పర్ ది రూల్స్. యాడ్ చేస్తాం సార్. యాడ్ చేయాలి సార్. 50,000. అప్పుడు అది క్యాష్ ఎంత కింద మారిపోతుంది? 10 lakhs. 10 lakhs. ఎస్ సార్. ఓకేనా? ఎస్ సార్. రైట్. రెండోది వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్ చేస్తాం. ఎస్ సార్. వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్ డేటాస్ అసెట్ పెరిగిందా? ఇంక్రీజ్ ఇన్ డేటాస్. క్యాష్ ఏమవుతుంది? తగ్గుద్ది. ఎంత నా ఇంక్రీజ్ ఇన్ డేటాస్? 5 lakhs. 50,000. 120, 170. ఎస్ సార్. ఎస్ సార్. 50,000. సో మైనస్ చేస్తే నాకు అల్టిమేట్ గా ఈ ట్రాన్సాక్షన్ వల్ల నా క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ లో కనబడే ఇంపాక్ట్ ఎంత? 9,50,000 సార్. కానీ రియల్ గా నీకు ఇక్కడ తెలిసి ఎంత ఆన్సర్? 9 lakhs సార్. రీజన్ ఏంటి? 50,000. 50,000 రీజన్ కదా. ఎస్ సార్. ఎస్ సార్. బ్యాడ్ డెట్స్ ని యాడ్ చేసినప్పుడు నువ్వు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే డేటాస్ అకౌంట్ ని ఐడెంటిఫై క్లియర్ గా అబ్జర్వ్ చేయాల్సి ఉంది. సో డేటాస్ నాకు ఏదైతే ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత రానా? 1,20,000 సార్. క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత రానా? 1,70,000 సార్. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే డేటాస్ పెరిగితే ఓపెనింగ్ నుంచి క్లోజింగ్ కి క్యాష్ అనేది నేను మైనస్ చేస్తున్నాను కదా. ఎస్ సార్. మరి అర్థమవుతుందా? క్యాష్ తగ్గిపోతుంది హోల్డ్ చేస్తాను కాబట్టి. ఎస్ సార్. ఎస్ సార్. కలెక్షన్ జరిగితే పెరుగుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ట్రాన్సాక్షన్స్ అన్ని రాస్తున్నాను జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 2 సేల్స్ ఎంత? 5 lakhs. 5 lakhs క్రెడిట్ సేల్స్. ఎస్ సార్. నెక్స్ట్ బై బ్యాడ్ డెట్స్ 50,000. బై క్యాష్ ఆర్ బ్యాంక్ 4 lakhs. ఇది నువ్వు అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయం. అప్పుడే కదా 4 lakhs అంటే ఏంది క్లోజింగ్ చెక్ చేయి. అంతే సార్. 120 plus 5 lakhs minus 50,000 minus 4 lakhs 1,70,000. ఎస్ సార్. సో నువ్వేం చేస్తున్నావు అంటే డేటాస్ అకౌంట్ లో ఓపెనింగ్ క్లోజింగ్ ని డిఫరెన్స్ చూసి క్యాష్ ఇంపాక్ట్ అని ఉంచుకున్నాం. ఎస్ సార్. అండ్ సేల్స్ క్యాష్ ఇంపాక్ట్ సేల్స్ క్రెడిట్ సేల్స్ కి రిసీవబుల్స్ దీనికి నువ్వు అబ్జర్వ్ చేసుకోవాలి. ఎస్ సార్. సో దీని నుంచి చూస్తే డిఫరెన్స్ మనకు సరిపోవాలి. ఇది ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఈ ట్రాన్సాక్షన్ ఉండేది కాదు. ఎస్ సార్. అంటే బ్యాడ్ డెట్స్ ని నేను డేటాస్ లో క్రెడిట్ చేయడం వల్ల ఎస్ సార్. డేటాస్ లో ఏది క్రైటీరియా అజంప్షన్ ఏంటి? డేటాస్ తగ్గుతారు సార్. అంటే క్యాష్ వచ్చింది. ఎస్ సార్. కలెక్షన్ సార్. కానీ బ్యాడ్ డెట్స్ అనేది కలెక్షన్ కాదు. నాన్ క్యాష్ ఐటమ్ సార్. క్యాష్ రాదు సార్ కదా. సో బ్యాడ్ డెట్స్ అనేది కలెక్షన్ కాకపోయినా నేను క్రెడిట్ చేయడం వల్ల నేను టెక్నిక్ వాడడం వల్ల కలెక్షన్ కింద ఫీల్ అవుతున్నాను. ఎస్ సార్. రైట్. అంటే ఇప్పుడు నేను వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్ చేసేటప్పుడు నేను ఏం చేస్తే నాకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఓపెనింగ్ బ్యాలెన్స్ ని మార్చుకుంటాను. ఓపెనింగ్ బ్యాలెన్స్ 50,000 ఇక్కడ తగ్గిపోయిందా? అప్పుడు 50,000 మైనస్ కాదు కదా. అలాంటప్పుడు నేను ఏం చేయాలి? దాన్ని యాడ్ చేసుకోవాలి. ఎస్ సార్. అర్థమవుతుందా? సో క్లోజింగ్ 1,70,000 మైనస్ 120 ప్లస్ 50 అంటే ఎంతనా? 170 సార్. దాని ఆన్సర్ ఎంత అప్పుడు? 0 సార్. అంటే నేను ఇక్కడ రాయాల్సింది 0. అప్పుడు ఆటోమేటిక్ గా ఆన్సర్ ఎంత వస్తుందన్నా? 9 lakhs వస్తుంది. సారీ ఏదో మిస్టేక్. 9 lakhs వస్తుంది సార్. 9 lakhs ఎందుకు వచ్చింది? 10 lakhs కదా ఉంది. 0 అయితే ఇంపాక్ట్ సార్. అంతే సార్. ఒక నిమిషం. సార్ క్లోజింగ్ డేటాస్ పెరుగుతున్నారు 170 ప్లస్ 50. సారీ క్లోజింగ్ డేటాస్ 170 అంటే తగ్గిపోయింది కదా. 120 లో 50 తగ్గకూడదు కదా. ఒకవేళ ఇది లేదనుకో క్లోజింగ్ డేటాస్ ఏమవుతుంది చెప్పు? 170 ఉంటుంది సార్. పెరుగుతుందా? పెరుగుతుంది సార్. అంటే ఎంత అవుతుంది అది? 220 సార్. సో 220 మైనస్ 120 1 lakh సార్. 1 lakh నేను మైనస్ చేయాలి. ఎస్ సార్. అప్పుడు ఆన్సర్ ఎంత అవుతుంది? అప్పుడు 9 lakhs వస్తుంది. అర్థమవుతున్నారన్నా? అంటే క్లోజింగ్ డేటాస్ నేను ఊహించుకున్న వాల్యూ రాంగ్. ఎస్ సార్. 50,000 కలెక్షన్ జరిగింది అనుకుని డేటాస్ తగ్గిపోయిందని ఊహించుకున్నాను. ఒకవేళ కలెక్షన్ జరిగిపోతే క్లోజింగ్ డేటాస్ పెరుగుతా లేదా? చూపించు సార్. పెరుగుతుంది కదా. ఎస్ సార్. 2,20,000 ఉంటుంది సార్. అంటే నాకు 220 ఉంటే నా క్యాష్ ఇంపాక్ట్ కరెక్ట్ గా నేను క్యాలిక్యులేట్ చేస్తాను. ఎస్ సార్. కానీ 170 ఉంది. 5 lakhs లో నుంచి కలెక్షన్ లో 4 lakhs కలెక్షన్ అంటే 1 lakh కదా డిఫరెన్స్. ఎస్ సార్. కానీ 50 వల్ల 50,000 డిఫరెన్స్ కాబట్టి. ఎస్ సార్.
సో 2 దారులు అన్నమాట దీన్ని. ఐదర్ క్లోజింగ్ బ్యాలెన్స్ ని పెంచుకుని 150 170 ప్లస్ 50 అంటే 2,20,000 ఇక్కడ రాసామా, ఒక 2,20,000 పెంచుకుని ఎస్ సార్ 9 lakhs కనిపెట్టచ్చు. ఎస్ సార్ అంటే ఈసారి నేను చెప్పేది ఎక్సెప్షనల్ కేసు అన్న. అంటే ఒకవేళ రెగ్యులర్ కేసు అయితే ఏం చేస్తాం చెప్పు, నాన్ క్యాష్ యాడ్ బ్యాక్, వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్, ఓపెనింగ్ క్లోజింగ్ డిఫరెన్స్, అడ్జస్ట్మెంట్. ఎస్ సార్ ఓకేనా? ఎస్ ఈ సార్ రెండు రెగ్యులర్ గా చేస్తే నా ఆన్సర్ వస్తుందా? వస్తుంది సార్. నా ఆన్సర్ వస్తుందా? రావట్లేదు. రెగ్యులర్ గా చేసే ప్రొసీజర్ చేస్తే రావట్లేదు. మళ్ళీ ఒకసారి మనకంటే జాగ్రత్తగా విను, చెప్పండి సార్. కాన్సన్ట్రేట్ చేయి మనకంట. ఎస్ సార్ రెగ్యులర్ ప్రొసీజర్ ఏంటి చెప్పు? P&L లో నాన్ క్యాష్ కనబడింది, ఏం చేస్తాం? అవుట్ఫ్లో అయితే యాడ్ చేస్తాం సార్. యాడ్ చేస్తాం. నెట్ ప్రాఫిట్ కి యాడ్ చేస్తాం. ఎస్ సార్ నాన్ క్యాష్ యాడ్ చేసామా చేయలేదు? ఇక్కడ చేసాం సార్. చేసాం. ఓపెనింగ్ కి క్లోజింగ్ కి డిఫరెన్స్ ఎక్కడ తీసుకెళ్ళి చూపిస్తాం? వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్ సార్. వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్ లో ఓపెనింగ్ 120 మైనస్ 170 అంటే ఎంత యాడ్ చేస్తాం? ఎంత మైనస్ చేస్తాం? 50 సార్. అసెట్ పెరిగితే క్యాష్ అవుతుంది, తగ్గుతుంది కదా? తగ్గుతుంది సార్. ఎస్ సార్. మైనస్ చేస్తాం. అంటే నా ఆన్సర్ ఎంత వస్తుంది? 9,50,000 వచ్చేస్తుంది సార్. 9,50,000 వస్తుంది. కానీ ఇది రైటా రాంగా? రాంగ్ సార్. అంటే మనం చేసే రెగ్యులర్ ప్రొసీజర్ రాంగ్. ఎందుకు అంటే ఓపెనింగ్ మైనస్ క్లోజింగ్ డేటాస్ ఎదంశన కలెక్షన్ అని. ఎస్ సార్. యాక్చువల్లీ కలెక్షన్ ఏం లేదు సార్, అది నాన్ క్యాష్. అక్కడ కలెక్షన్ లేకుండానే నీకు ఎక్స్పెండిచర్ జరిగిపోతుంది. ఎస్ సార్. రాంగ్. కాబట్టి ఇలాంటి కేసెస్ ఉన్నప్పుడు అంటే సింపుల్ గా కేసు ఏంటంటే ఎనీ నాన్ క్యాష్ ఎక్స్పెండిచర్, నేను చెప్తున్నాను జాగ్రత్తగా చూసే సెంటెన్స్ అర్థం చేసుకో. నేను చెప్తున్నాను అర్థం చే. ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు ఏర్పడుతుంది? ఇఫ్ ఎనీ నాన్ క్యాష్ ఐటమ్, దానికి లెడ్జర్ ఓపెన్ చేయం కదా, టెక్నిక్ వాడతాం. ఎస్ సార్. విచ్ affects current asset and current liabilities. Yes sir. నేను చెప్పేది అర్థమవుతుందా? ఎనీ నాన్ క్యాష్ ఐటమ్ విచ్ అఫెక్ట్స్ కరెంట్ అసెట్స్ ఆర్ కరెంట్ లయబిలిటీస్, రైట్ అన్న? ఎస్ సార్. అప్పుడు మనం ఏం చేయాలి? అజ్యూమ్ చేసుకోవాలి సార్. అది నాట్ అప్లై నార్మల్ మెథడ్, టెక్నిక్ నార్మల్లీ. టెక్నిక్ ని రెగ్యులర్ గా అప్లై చేయొద్దు. ఎస్ సార్. రైట్ అన్న? ఏం చెప్తాను నేను? ఎనీ నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్ విచ్ ఎఫెక్ట్ వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్. కరెంట్ అసెట్ కరెంట్ లయబిలిటీ అంటే వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్. ఎస్ సార్. వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్ అనేది టెక్నిక్ కదా? ఎస్ సార్. ఎస్ సార్. టెక్నిక్ ని కానీ ఆ నాన్ క్యాష్ ఐటమ్ ఇంపాక్ట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ చూడు, నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. డిప్రిసియేషన్ ఉంది, ఎస్ సార్. నాన్ క్యాష్ అది కరెంట్ అసెట్ అండ్ కరెంట్ లయబిలిటీని ఇంపాక్ట్ చేస్తా? అసెట్ ని ఇంపాక్ట్ చేస్తా. అసెట్ ని ఇంపాక్ట్ చేస్తా. నాన్ ఆపరేటింగ్ యాక్టివిటీని ఇంపాక్ట్ చేస్తా. ఆపరేటింగ్ యాక్టివిటీని ఇంపాక్ట్ చేయదు సార్. వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్ టెక్నిక్ ని ఇంపాక్ట్ చేయదు. కాబట్టి నీకు అక్కడ ప్రాబ్లం లేదు. ఎస్ సార్. అందుకని చూడు, డిప్రిసియేషన్ తీసుకెళ్లి నాన్ ఆపరేటింగ్ అకౌంట్ ఓపెన్ చేస్తాము. అకౌంట్ ఓపెన్ చేసి ట్రాన్సాక్షన్స్ ఐడెంటిఫై చేసి దానిలో క్లియర్ క్యాష్ కలెక్షన్ ఆర్ క్యాష్ పేమెంట్ కనుక్కుంటాం. ఎస్ సార్. కానీ వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్ వాళ్ళకి కనుక్కో, ఏం చేస్తావు? ఓన్లీ ఇంక్రీజ్ అయింది. ఎస్ సార్. ఇంక్రీజ్ అయింది. టెక్నిక్ అప్లై చేసినప్పుడు నేను ఇంపాక్ట్ ఎక్కడికి వస్తుందా? రాదు సార్. రాదు. రైట్ అన్న? ఎస్ సార్. ఎస్ సార్. అప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ ఉంటే షుడ్ నాట్ అప్లై ది టెక్నిక్ నార్మల్లీ. ఓకేనా? ఎస్ సార్. మరి ఏం చేద్దాం సార్? ఇప్పుడు 2 ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నా సొల్యూషన్ 9 lakhs రావడానికి 2 దారులు ఉన్నాయి. ఏంటన్నా దారి? ఫస్ట్ థింగ్, అసలు బ్యాడ్ డెట్స్ ని యాడ్ బ్యాక్ చేయొద్దు. మొదటి ఆప్షన్. ఎస్ సార్. అయినప్పుడు నా ఆన్సర్ ఎంత వస్తుంది? ఆటోమేటిక్ చూడు, 9,50,000 అంటే ఇక్కడ 9,50,000 ఉంటుంది, రైట్? 1,20,000 కి 170 కి జనరల్ రెగ్యులర్ టెక్నిక్ అప్లై చేస్తాం అంటే 50,000 మైనస్ చేస్తాం. 950 మైనస్ ఆన్సర్ ఎంత వస్తుంది? 9 lakhs. నా ఆన్సర్ వచ్చేస్తుంది. ఎస్ సార్. ఫస్ట్ ఆప్షన్ ఏంటన్నా? ఏం చేయొచ్చు? డేటాస్ ని యాడ్ చేయకూడదు సార్. సింపుల్, ఇగ్నోర్ ది బ్యాడ్ డెట్స్. ఎస్ సార్. అసలు బ్యాడ్ డెట్స్ అనే కాన్సెప్ట్ వదిలే. ఎస్ సార్. ఒక టెక్నిక్, ఒక మోడల్, అంటే ఎలా డీల్ చేసినా ఆన్సర్ వస్తుంది. రెండో డీలింగ్ ఏంటి? ఇన్ కేసు బ్యాడ్ డెట్స్ ని కన్సిడర్ చేసామంటే క్లోజింగ్ బ్యాలెన్స్, ఒకవేళ బ్యాడ్ డెట్స్ నాన్ క్యాష్ ఐటమ్ కింద ట్రీట్ చేస్తే, ఎస్ సార్, బ్యాడ్ డెట్స్ ఇస్ ట్రీటెడ్ యాస్ నాన్ క్యాష్. Then closing data యాడ్ చేసుకోవచ్చు. Add the bad debts value. Yes sir. To closing balance of debtors. Debtors. Clear nana?
సో ఏదో ఒక టెక్నిక్ నువ్వు ఉపయోగించు. ఏ టెక్నిక్ ఉపయోగించి నా ఆన్సర్ అయితే వస్తుంది. ఎస్ సార్. ఒక సిచ్యువేషనే కాదన్న, ఎనీ ఎక్స్పెండిచర్, ఎనీ నాన్ క్యాష్ ఎక్స్పెండిచర్ కరెంట్ అసెట్ ఆర్ కరెంట్ లయబిలిటీని కానీ ఎఫెక్ట్ చేస్తే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ లో 2 దారులు ఉన్నాయి. ఒక దారి ఏంటి? బ్యాడ్ డెట్స్ ని ఇంక్లూడ్ చేయడం. ఇగ్నోర్ ది ఎక్స్పెండిచర్. బ్యాడ్ డెట్స్. ఎస్ సార్. రెండోది యాడ్ బ్యాక్ ది ఎక్స్పెండిచర్ టు క్లోజింగ్ డేటా. ఏదో ఒకటే చేయాలి, రెండు చేసామంటే మొత్తం పోద్ది సార్. ఎస్ సార్. ఆర్ ఓకేనా, ఆర్ రెండు ఆప్షన్. ఎస్ సార్. ఒకటి రెగ్యులర్ టెక్నిక్ అప్లై చేయి, బ్యాడ్ డెట్స్ యాడ్ చేయి. ఎస్ సార్. రెండోది లేదు బ్యాడ్ డెట్స్ యాడ్ చేస్తానంటే క్లోజింగ్ డేటా చేయి. ఎస్ సార్. సింపుల్. కాబట్టి నాకు ఆటోమేటిక్ గా ఆన్సర్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ యొక్క ఇంపాక్ట్ అనేది క్లియర్ గా వచ్చింది. ఎస్ సార్. ఇది క్లియర్? క్లియర్ సార్. ఓకే డన్. క్వశ్చన్ నెంబర్ 6 నా. సో క్వశ్చన్ నెంబర్ 6 కి వెళ్ళడానికన్నా ముందు, సో ఇప్పుడు నీకు ఓన్లీ బ్యాడ్ డెట్స్ గురించి ఇక్కడ ఇంపాక్ట్ చెప్పాను కదా నాన్న. ఎందుకంటే నీకు దీనిలో ఏమైనా డౌట్ ఉందా? నో సార్, అర్థమైంది సార్. రైట్, నీకు అర్థమైంది కదా. అయితే మరి ఇంకో నేను నెక్స్ట్ స్టేజ్కి వెళ్తాను, ఇంకా అయిపోలేదు, నెక్స్ట్ స్టేజ్కి వెళ్తాను. ఓకే సార్. నెక్స్ట్ పర్సన్ రమ్య. సార్ రమ్య, రమ్య నీకు ఇక్కడ బ్యాడ్ డెట్స్ గురించి అర్థమైంది కదా నాన్న? అర్థమైంది సార్. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ లో ఒకవేళ ప్రావిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ కూడా ఉంటే ఏంటి పరిస్థితి? ఎస్ సార్. సో కంపెనీ కొన్నిసార్లు ప్రావిజన్ కూడా తీసుకోవచ్చు కదా? తీసుకోవచ్చు సార్. రైట్, జాగ్రత్తగా అబ్జర్వ్ చే, నేను చెప్పే జాగ్రత్తగా అబ్జర్వ్ చేసిన తర్వాత నువ్వు సమాధానం చెప్పు. ఎస్ సార్. సో నేను సొల్యూషన్ మొత్తం మారుస్తున్నాను, క్వశ్చన్ మాత్రం సేమ్ నాను. ఓకేనా? ఎస్ సార్. సో సేమ్ టు సేమ్ డేటా, రైట్? సేమ్ టు సేమ్ డేటా అంటే లైక్ క్రెడిట్ సేల్స్ 5 lakhs, క్యాష్ సేల్స్ 5 lakhs, డేటాస్ ఓపెనింగ్ 1,20,000, కలెక్షన్ ఫ్రమ్ డేటాస్ ఎంత అన్న 4 lakhs, బ్యాడ్ డెట్స్ 50,000. బట్ ప్రీవియస్ ఇయర్ లో నా దగ్గర డేటాస్ తో పాటుగా ఇంకొక లెడ్జర్ కూడా ఉంటుందని, ఏంటది? ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్. ఓకే, ఓకేనా? ప్రావిజన్ అంటే నా కన్జర్వేటిజం కాన్సెప్ట్. లైక్ ఫ్యూచర్ లో ఒక లాస్ ఉంటుందంటే ముందే జాగ్రత్త పడి ప్రాఫిట్ నుంచి దాచుకోవడం కదా. ఎస్ సార్. నా దగ్గర ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉందాను, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఒక 80,000. ఓకే. ఎస్ సార్. క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ప్రావిజన్ ఈజ్ 60,000, రైట్? ఎస్ సార్. జస్ట్ ఇన్ఫర్మేషన్ అనుకుందాం. ఎస్ సార్. సో దీనికి ఫస్ట్ అకౌంటింగ్ ఇంపాక్ట్ ఆలోచించి తర్వాత మనం, ఎందుకంటే ఇప్పుడు మనం కన్ఫ్యూషన్ ఉంటుంది, ఇలా అకౌంటింగ్ ఇంపాక్ట్ ఆలోచించకపోతే ప్రమాదం. ఎస్ సార్. ఓకేనా? రైటా? ఫస్ట్ అకౌంటింగ్ ఇంపాక్ట్ అని. సో నేను 2 లెడ్జర్స్ ని క్లియర్ గా ఓపెన్ చేసి వాటిని ఎలా చేయాలని చూద్దాం. ఎస్ సార్. ఫస్ట్ లెడ్జర్ డెటార్స్ అకౌంట్, ఎస్ సార్. రెండోది ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్. సో 2 సెపరేట్ లెడ్జర్స్ ఉన్నా, 2 ఒకటేనా? సెపరేట్ సార్. 2 సెపరేట్ లెడ్జర్స్. కానీ బ్యాలెన్స్ షీట్ లో ప్రెజెంట్ చేసేటప్పుడు డెటార్స్ ని అసెట్స్ కింద రాసి ప్రావిజన్ ని లయబిలిటీ కింద రాసే బదులు అసెట్స్ నుంచి ఏం చేస్తాం? మైనస్ చేస్తాం. మైనస్ చేసి ప్రెజెంట్ చేస్తాం. బట్ బోత్ ది లెడ్జర్స్ ఆర్ డిఫరెంట్. ఓకే, ఎస్ సార్. రైట్. ఓపెనింగ్ బ్యాలెన్స్ 1,20,000 సార్. 1,20,000. బ్యాడ్ డెట్స్ జరిగిన ఎంట్రీ, బ్యాడ్ డెట్స్ జరిగితే ఎంట్రీ బ్యాడ్ డెట్స్ అకౌంట్ డెబిట్ టు డెటార్స్ అకౌంట్. వెరీ గుడ్. బై బ్యాడ్ డెట్స్. ఓకేనా? 50,000. ఎస్ సార్. బ్యాడ్ డెట్స్ ఆర్ క్లోజ్డ్ టు ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ అకౌంట్ సార్. వెరీ గుడ్. సో ఎంట్రీ టు ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ అకౌంట్ డెబిట్ టు బ్యాడ్ డెట్స్ అకౌంట్. ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ టు బ్యాడ్ డెట్స్ ఎంత అన్న? 50,000 సార్. ఆల్రెడీ ప్రావిజన్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉందన్న. ఎస్ సార్. 80,000 సార్. 80,000. ఫ్యూచర్ లో ఎంత ఉండాలో ఆల్రెడీ డిసైడ్ చేస్తాడు నాన్న. ఎంత? 60,000 సార్. సో ఆటోమేటిక్ గా P&L నుంచి ఎంత క్రియేట్ చేస్తానన్న ప్రావిజన్? 30,000 సార్. సరిపోతుంది. ఓకేనా ఇది నీకు? ఎస్ సార్. క్లియర్ నాన్న? క్లియర్ సార్. రైట్, ఇంకా అయిపోలేదు. డేటాస్ నుంచి బై క్యాష్ ఆర్ బ్యాంక్ కలెక్షన్ 4 lakhs సార్. 4 lakhs బై బ్యాలెన్స్ క్యారీ డౌన్
1,70,000. Credit sales entry సేల్స్ కూడా రాస్తాను ఎంత 5 lakhs. 5 lakhs. సేమ్ ఇందాక వాల్యూ కింద ఏం మార్పులు ఏం లేవు. ఏం లేదు సార్. రైట్, ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ఈసారి ఇదంతా కూడా డేటా అంతా తెలిస్తే ఇప్పుడు కూడా నువ్వు చెప్పచ్చు దీనిలో కూడా వాట్ ఇస్ ద క్యాష్ ఇంపాక్ట్. క్యాష్ ఇంపాక్ట్ నన్ను సేల్స్ క్యాష్ 5 సేల్స్ lakhs. Collection from debtors debtors. 4 lakhs. సో నీకు ప్రావిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ అయినా బ్యాడ్ డెట్స్ అయినా ద ఇంపాక్ట్ ఆఫ్ క్యాష్ ఇస్ 9 lakhs ఓన్లీ. Yes sir. ఓకే, ఇదంతా నాకు డేటా తెలిస్తే చెప్పేది అది. మళ్ళీ చెప్తాను, పాయింట్ నెంబర్ 1 క్లియర్ అయినా. క్వశ్చన్ బ్యాడ్ డెట్స్ అయినా ఒకవేళ ప్రావిజన్ ఉన్నా Yes sir. కేసు ఏదైనా కలెక్షన్ ఆఫ్ క్యాష్ ఇంపాక్ట్ ఇస్ సేమ్. Yes sir. Accounting process is different, like bad debts will be closed to P&L in case of no provision. Yes sir. Bad debts will be closed to provision for bad debts if there is a provision. Yes sir. In such case, if there is a provision, the amount to be transferred to P&L is not bad debt, sir. It is based on the next year provision. Yes okay sir. So right, ఇప్పుడు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే దీనిలో సిందాక్ చెప్పినటువంటి ఈ పాయింట్స్ నేను ఒకసారి ఇక్కడ ఎలిమినేట్ చేస్తాను. ఒకసారి జాగ్రత్తగా మళ్ళీ ఒకసారి ఆలోచించండి. Yes sir. ఇందాక పాయింట్స్ అంతా అయిపోయింది కదా, అవసరం అయితే తర్వాత మళ్ళీ వీడియో చూసి మీరు నోట్ చేసుకోండి పాయింట్స్. ఇప్పుడు నాకు చెప్పు, ఇండైరెక్ట్ మెథడ్ లో మనకి ఇచ్చేది ఏంటి? స్టేట్మెంట్స్. ఒకటి P&L స్టేట్మెంట్, ఉండదు బ్యాలెన్స్ షీట్ సార్. ఓకే, సో డేటా చెప్పడానికి ఏమేమి ఉంటాయి? P&L స్టేట్మెంట్ లో ఇప్పుడు సంబంధించి ఏముంటుంది? సేల్స్ ఉంటుంది. సేల్స్ 10 lakhs సేల్స్ ఉంటుంది. బ్యాలెన్స్ షీట్ వెళ్ళే P&L కి వెళ్ళేది ఇదే కదా. ఇంకా ఏముంటాయి నాన్న? ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ సార్. ఎంత ఉంటుంది అన్న? 30,000 సార్. 30,000 ఉంటుంది, 50 ఉండదు. Yes sir. అంటే దీని ఇంపాక్ట్ ఇంతే కింద. ఇంకా అంటే దీని అర్థం నా నెట్ ప్రాఫిట్ నేను ఎంత ఉంచుకున్నాను క్యాష్ కింద? 9,70,000 సార్. ఇస్ ఇట్ క్లియర్ ఫస్ట్ ఆఫ్ ఆల్? Yes sir. 9,70,000 ఉంచుకున్నాను కదా, ఇంకా వేరే అన్ని ఉంటాయి కాబట్టి 2 రాశారంటే 9,70,000 ఉంచుకున్నట్టే కదా. Yes sir. సో 9,70,000 నేను ఏమని ఉంచుకున్నాను? నెట్ ప్రాఫిట్ క్యాష్. Yes sir. రైట్, నెక్స్ట్. మరి బ్యాలెన్స్ షీట్ లో ఏముంటాయి? డెటార్స్ ఉంటుంది సార్. ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ చెప్తావా? రాస్తాను. Yes sir. డెటార్స్ ఓపెనింగ్ బ్యాలెన్స్ 1,20,000. క్లోజింగ్ బ్యాలెన్స్ 1,70,000 సార్. ఓకే, ప్రావిజన్ లయబిలిటీ సైడ్ రాస్తున్నానని అర్థం అవడం కోసం. Yes sir. ఓపెనింగ్ ప్రావిజన్ ఓపెనింగ్ బ్యాలెన్స్ 80,000 ఓపెనింగ్. క్లోజింగ్ 60,000. ఓపెనింగ్ 80,000, క్లోజింగ్ 60,000, అంతే కదా? Yes sir. ఓకే రైట్. ఇలా ఇచ్చినప్పుడు క్వశ్చన్ మనం ఫస్ట్ అప్లై చేసే రెగ్యులర్ టెక్నిక్ ఫస్ట్ అప్లై చేద్దాం, నీకు అర్థం అవ్వాలి కదా. Yes sir. సో వాట్ ఈస్ ద రెగ్యులర్ టెక్నిక్? టేక్ నెట్ ప్రాఫిట్. సో దట్ ఈస్ 9,70,000. Yes sir. మా అర్థమవుతుందా? 9 lakh ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది 9,70,000. ఓకేనా? Yes sir. రైట్, నెక్స్ట్ ఏం చేస్తాం దీనికి? ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ యాడ్ చేస్తాం. ఎందుకు యాడ్ చేస్తాం ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్? బికాజ్ ఇట్ ఇస్ ఎ నాన్ క్యాష్ ఐటమ్. నాన్ క్యాష్ ఐటమ్ 30,000. Yes sir. రైట్, నెక్స్ట్. టోటల్ 10 ఇక్కడ lakhs. మనకు వచ్చిన వాల్యూ 10 lakhs. మరి నేను ఒక్కటే ఉందని ఉంచుకున్నాను, మిగతాయి కూడా ఉంటే ఆటోమేటిక్ గా ఇంపాక్ట్ ఉంటుంది. ఓకేనా? Yes sir. నెక్స్ట్ ఇది కాకుండా నెక్స్ట్ చేసేది ఏంటంటే వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్. ఇంక్రీజ్ ఇన్ డెటార్స్. ఎంత ఇంక్రీజ్ ఇన్ డెటార్స్? 50,000 సార్. మైనస్ లయబిలిటీ నాన్న డిక్రీజ్ ఇన్ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్. ఎంత అన్న? 20,000 సార్. ఇది కూడా ఏంటన్నా? మైనస్ చేయాలి. మైనస్. ద ఆన్సర్ ఈస్ 9,30,000. ఓకే, కానీ ఈజ్ ఇట్ ద రైట్ ఆన్సర్? నో సార్. నో, నా రైట్ ఆన్సర్ నాకు తెలిసి ఎంత అన్న? 9 lakhs సార్. సో చెప్పు ఏం చేద్దాం? సింపుల్. క్లోజింగ్ డెటార్స్ కి 30,000 యాడ్ చేద్దాం సార్. రైట్, క్లోజింగ్ డెటార్స్ కి 30,000 యాడ్ చేశానే అనుకుందాం. Yes sir. అప్పుడు నీ ఇంపాక్ట్ ఏమవుతుంది చెప్పు?
Increase in debtors 80,000 out, sir. Very good. Increase in debtors 80,000. 1,000 for bad debts 20,000. 20,000. So the answer is 9 lakhs, sir. 9 lakhs. Okay na? Yes, sir. రెండో ఆప్షన్ Provision for bad debts add cheyam, sir. Net చేయడం profit. మానేస్తాం, జీరో పెట్టేస్తాం. అప్పుడు ఆటోమేటిక్ ఇది 970. ఈ ప్రొసీజర్ అంటే 50,000 మైనస్ 20,000. 20,000. ఆన్సర్ ఇస్ 9 lakhs. సో నువ్వు అబ్జర్వ్ చేయను ఇందాక దానికి దీనికి పెద్ద వేరియేషన్ ఏమైనా ఉందా? లేదు, sir. సింపుల్ అన్న, ఏం వేరియేషన్ ఏంటంటే ఆ ఏదైతే కరెంట్ ఇయర్ లో ఇంపాక్ట్ చేస్తుందో ప్రాఫిట్ ని దాన్ని ఇగ్నోర్ చేయొచ్చు. Yes, sir. అన్న ఒకటి ప్రావిజన్ ఉంటే ప్రావిజన్ ఇగ్నోర్ చేస్తాం, బ్యాడ్ డెట్స్ ఉంటే Bad debts ignore చేస్తాం. ఇగ్నోర్ చేసి సమ్ చేసేయచ్చు, ఇంకేమి పట్టించుకోకుండా. ఒక ఆప్షన్. రెండో sir. ఆప్షన్ ఏంటి? యాడ్ బ్యాక్ చేస్తాం నాన్ క్యాష్ ఐటమ్ కింద. Yes, sir. డెటార్స్ రాసేటప్పుడు క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత రాయాలి? యాడ్ చేసి రాస్తాం. Debts add చేసి రాస్తాం. ఏదైతే క్యాష్ డెటార్స్ ని ఎఫెక్ట్ చేస్తుందో అంటే నాన్ క్యాష్, అది యాడ్ బ్యాక్ చేయాలి. Yes, sir. బ్యాడ్ డెట్స్ ని కాదు. అర్థమవుతుంది? అందుకే దాని పేర్లు ఎఫెక్ట్ చేయలేదు కదా అది. Yes, sir. అర్థమవుతుందా నాన్న? సరే నేను అర్థమైంది. డెటార్స్ కి 50 యాడ్ చేస్తాను, 50 కదా ఎఫెక్ట్. అప్పుడు ప్రావిజన్ కూడా 20 యాడ్ బ్యాక్. Yes, sir. అప్పుడు ఆటోమేటిక్ గా ఏమవుతుంది? నెట్ ఎఫెక్ట్ 30 వస్తుంది. Yes, sir. ప్రావిజన్ కూడా తగ్గిందంటే నిజంగా క్యాష్ కలెక్షన్ అయినట్ట. లయబిలిటీ తగ్గిందంటే మన అర్థం పేమెంట్ చేసినట్టు. నిజంగా పేమెంట్ చేసానా? No, sir. లేదు కదా. అంటే నేను ప్రావిజన్ అకౌంట్ కి దానికి సంబంధించిన ఏదైతే క్రెడిట్ అయిందో దాన్ని అడ్జస్ట్ చేయాలి, Yes, sir. డెటార్స్ అకౌంట్ కి అడ్జస్ట్ చేయాలి. Yes, sir. రైట్ అన్న? ఇప్పుడు చూడు సింపుల్ గా. సో 120 ని మన మన రెగ్యులర్ ప్రొసీజర్ అయితే దీన్ని ఇక్కడే కదా మైనస్ చేస్తాం. Yes, sir. ఇది 80 మైనస్ అవుతుంది, 60,000. మైనస్ అవుతుంది అన్న. మైనస్ చేస్తే వాట్ ఇస్ ద క్లోజింగ్ వాల్యూ? మీన్స్ నెట్ డెటార్స్ ఎంత? 40,000, 1,10,000, sir. 40,000, 1,10,000. 10,000. ఓకేనా? Yes, sir. రైట్. రెగ్యులర్ ప్రొసీజర్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ 30,000 ని మనం యాడ్ బ్యాక్ చేస్తాము అని అనుకుంటే నా ఇంపాక్ట్ ఎంత మైనస్ అవ్వాలి చూడు ఇక్కడ. 1 lakh minus అవ్వాలి. సింపుల్ అన్న. 40 కి 120 కి 110 కి డిఫరెన్స్ ఎంత? 70. Yes, sir. ఏదైతే నువ్వు చెప్పిన 30,000 పిఎన్ ఇంపాక్ట్ చేస్తుందో అది యాడ్ చేసుకుని డిఫరెన్స్ ఎంత రాసుకోవచ్చు? 1 lakh రాసుకోవచ్చు, sir. అది తీసుకొచ్చి ఇక్కడ రాసేస్తాం. బాగుంది. నెట్ Yes, డెటార్స్ కి క్లోజింగ్ వాల్యూ యాడ్ చేయడం. Yes, sir. సో రెండు దారులు అన్న. నెట్ డెటార్స్ కి క్లోజింగ్ వాల్యూ ఏం చేయొచ్చు? దాన్ని Add చేయొచ్చు. యాడ్ చేయొచ్చు. ఇంక ప్రావిజన్ కూడా మళ్ళీ యాడ్ బ్యాక్ చేయాలి. Yes, sir. లేదు రెండో ఆప్షన్, పూర్తిగా ప్రావిజన్ ని Ignore చేయాలి. ప్రావిజన్ అనే వర్డ్ ఉంది అనే విషయాలు మైండ్ లో తీసేది ఇర్రెగ్యులర్ ప్రాసెస్. Yes, sir. రైట్ నా? Yes, sir. అర్థమైందా? సేమ్ ఇందాక చెప్పిన పాయింట్ లోనే బ్యాడ్ డెట్స్ ప్లేస్ లో నేను ఏం పెట్టుకోవచ్చు? ఇందాక నేను ఏదైతే నోట్ పాయింట్ చెప్పానో, ఇఫ్ ఎనీ నాన్ క్యాష్ ఐటమ్ ఎఫెక్టింగ్ ది వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్ then should not apply the regular technique. Two ways are there. First way, first way, Ignore the expenditure simply, non-cash item. If it is bad debts, ignore the bad debts 50,000. If it is provision, ignore the provision for bad debts. Second way, first way, second way, add the non-cash item. add back the non-cash transaction to the closing value of the debtors. Yes, sir. If there is a provision, net debtors. If there is no provision, normal debtors. Simple. Yes. So point same hai kada? Same, sir. అంతేనా? సింతే కాన్సెప్ట్. ఇది నీకు ఇది ఒక్కదానికే కాదనే ఎనీ ఐటమ్, ఏ Yes, sir. ఐటమ్ అయినా సరే ఈ ఒక్క నా క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఈ ఒక్క ఐటమ్ అని పెట్టుకోకు. ఎగ్జాంపుల్ కోసం చెప్పిన ఐటమ్ ఇది కదనా? Yes, sir. నేను అందుకే జనరలైజ్ చేశాను నీకు ఇందాక. ఎనీ నాన్ క్యాష్ ఐటమ్ ఈజ్ ఎఫెక్టింగ్ ది వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్. Yes, sir. This technique should be applied. What is the technique? Either ignore the expenditure or add back the expenditure to the closing balance of the asset, current asset or current liability. ఏదైతే దానికి యాడ్ బ్యాక్ చేస్తాం. Yes, sir. ఓకేనా? Yes, sir. ఆటోమేటిక్ గా మనకి ఆన్సర్ వస్తుందా లేదా? వస్తుంది, sir. అయిపోయిందన్న. ఇంకా ఇంక చెప్పడానికి ఏమీ లేదు. ఇంక సమ్ చేయడం తప్ప మాత్రమే మిగిలింది. సో మరి క్వశ్చన్ నెంబర్ 6 మనం కంప్లీట్ చేసేస్తే క్యాష్ స్టేట్మెంట్ కంప్లీట్ అయిపోతుంది. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే ఫాస్ట్ గా అడిగేయండి, లేదు అనుకుంటే మనం సమ్ సాల్వ్ చేస్తాం. క్వశ్చన్ నెంబర్ 6.
మనకంటే సాల్వ్ చేద్దాం క్వశ్చన్ నెంబర్ 6. ఎస్ సార్. మనకంట సార్ చేద్దాం సార్. సాల్వ్ చేద్దాం నాన్న. నువ్వు చేద్దామంటే నువ్వు చేయాల్సిందే, ఇంకా ఆప్షన్ ఉందా నీకు పాపం? లేదు సార్. లేదు. ఆప్షన్ లేదని చెప్పి తప్పించుకుంటావా? సార్ చేస్తాం కదని చెప్పాలి కానీ భయపడుతున్నా అయితే నేను. రైట్, క్వశ్చన్ నెంబర్ 6 నాన్న మనకంట. ఓకే సార్. So ABC Limited gives you the balance sheet of 31st March 2010 and 11. You are required to prepare the cash flow statement using indirect method for the year ending 31st March 2011. ఎస్ సార్. సో 10, 11 రెండు డేటా ఇచ్చాను. బ్యాలెన్స్ షీట్ క్లియర్ గా డేటా ఇచ్చాడు. రెండు నోట్ పాయింట్స్, ఒకటి నాన్ కరెంట్ లాంగ్ టర్మ్ లయబిలిటీస్, రెండోది అదర్ కరెంట్ లయబిలిటీస్. నోట్ పాయింట్స్ చూసుకున్నాం మనం. అలాగే అసెట్స్ లో ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్, ట్రేడ్ రిసీవబుల్స్. సో లాంగ్ టర్మ్ బారోయింగ్స్ అంటే డిబెంచర్స్ అంటే 9% డిబెంచర్స్ అంటే అదర్ కరెంట్ లయబిలిటీస్ రెండు ఉన్నాయి. లయబిలిటీ ఫర్ ఎక్స్పెన్సెస్ అండ్ డివిడెండ్ పేయబుల్. ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ లో అసెట్ మైనస్ డిప్రిసియేషన్ ఫస్ట్. ఏంటి సార్? డిప్రిసియేషన్ రెఫర్స్ టు, డిప్రిసియేషన్ అంటే అక్యుములేటెడ్ డిప్రిసియేషన్. ఎస్ సార్. అలాగే ట్రేడ్ రిసీవబుల్స్ ఉన్న డేటాస్ లో గ్రాస్ అమౌంట్ మైనస్ ప్రావిజన్ నెట్ వాల్యూ. ఎస్ సార్. ఎస్ సార్. అంటే ఈ క్వశ్చన్ లో ప్రావిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ ఉందా? ఎస్ సార్. అంటే P&L అకౌంట్ కి ప్రావిజన్ వెళ్ళుంటుందా వెళ్ళుండదా? వెళ్తుంది సార్. వెళ్తుందన్న. రైట్. సో ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేయి. నెట్ ప్రాఫిట్ ఫర్ ది ఇయర్ ఎండింగ్ ఆఫ్టర్ చార్జింగ్ డిప్రిసియేషన్ 1,80,000 ఈస్ 10,40,000. సో నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ డిప్రిసియేషన్ అన్నా ఇది ఖచ్చితంగా బ్యాలెన్స్ షీట్ తో ప్రాఫిట్ తో మ్యాచ్ అవ్వాలి, రూల్ని లేదు వెరిఫై చేసుకోవాలి. ట్రేడ్ రిసీవబుల్స్ 2,30,000 is determined to be worthless and were written off against the provision. బ్యాడ్ డెట్స్ ని ప్రావిజన్ కి రైట్ ఆఫ్ చేశారంట డ్యూరింగ్ ది ఇయర్. ఎస్ సార్. ఓకేనా? ప్రావిజన్ కి రైట్ ఆఫ్ చేస్తాం, వాళ్ళు చెప్పపోయినా కూడా. ఎస్ సార్. ప్రావిజన్ కి రైట్ ఆఫ్ చేస్తాం. ఎప్పుడు ప్రావిజన్ కి రైట్ ఆఫ్ చేయం? ప్రావిజన్ లేకపోతే సార్. ప్రావిజన్ లేకపోతే ఎక్కడికి రైట్ ఆఫ్ చేస్తాం? P&L కి చేస్తాం సార్. మరి ఇలా ఉన్నప్పుడు P&L కి 2,30,000 ఉంటుందా? ప్రావిజన్ కి దానికి డిఫరెన్స్ ఎంత ఉంటుందో తెలుసు సార్. డిఫరెన్స్ అబ్జర్వ్ చేసి దాని ప్రకారం వెళ్ళుంటది. అంటే నువ్వు రెండు టెక్నిక్స్ లో అప్లై చేయాలి అనుకుంటే నాన్ క్యాష్ ఐటమ్ కింద ఎంతో కనుక్కుని ప్రావిజన్ ని యాడ్ బ్యాక్ చేసి కరెంట్ అసెట్ అండ్ కరెంట్ లయబిలిటీకి రెగ్యులర్ టెక్నిక్ అప్లై. ఎస్ సార్. లేదు అంటే పూర్తిగా ఈ అమౌంట్ ఏం చేయొచ్చు? ఇగ్నోర్ చేయొచ్చు. అసలు ఈ పాయింట్ లేదు అని సమ్ చేసి ఇచ్చిన అసలు సమాన్స్ వచ్చేస్తుంది, డౌటే లేదు. ఎస్ సార్. రైట్ నా? ఎస్ సార్. ఎందుకు ఏంటి అన్ని క్లియర్ గా చెప్పాను. ఓకే కదా? ఓకే సార్. ఇగ్నోర్ చేద్దాం, రెండు చేద్దాం. ఇగ్నోర్ చేయకపోయినా ఎలా చేయాలో కూడా చూద్దాం. రెండు యాంగిల్స్ ఆలోచించాలి. ఓకే సార్. సో ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి. నెట్ ప్రాఫిట్ 10,40,000 ఉంది కదా, ఇది మన బ్యాలెన్స్ షీట్ తో మ్యాచ్ అవుతుందా? బ్యాలెన్స్ షీట్ లో రిజర్వ్స్ ఉంది కానీ దాని యొక్క నోట్ లేదు అంటే రిజర్వ్స్ అంతా కూడా ఏంటని అర్థం. రిజర్వ్ అంతా ఏమవుతుంది? P&L. ఎస్ సార్. డిఫరెన్స్ చూడు. 10,40,000 సార్. రైట్, హ్యాపీ. ఐ థింక్ వేరే ఏమి లేదు సార్. సరిపోయింది సార్. సో మ్యాచ్ అయిపోయింది కాబట్టి ఇంక మనం డైరెక్ట్ గా స్టార్ట్ చేయొచ్చు కదా? ఎస్ సార్. చేయొచ్చు. ఏమైనా డౌట్ ఉందా నీకు? నో సార్. మరి లేకపోతే కనుక నాకు కొంచెం హెల్ప్ చేసేస్తే టక్ లెడ్జర్స్ ఓపెన్ చేసేసి సమ్ కంప్లీట్ చేసేద్దాం. ఓకే సార్. ఏ లెడ్జర్ ఓపెన్ చేయమంటే ఆ లెడ్జర్ నేను ఓపెన్ చేయాలి. షేర్ క్యాపిటల్ సార్. చెయ్యండి నాన్న. ఎందుకు సేమ్ సార్. చేయాలా? అవసరం లేదు సార్. అవసరం లేదురా. 50-50 కదా, చేంజ్ లేదు కదా. ఇంపాక్ట్ ఓపెనింగ్ క్లోజింగ్ సేమ్ ఉంది సార్. నెక్స్ట్ రిజల్ట్స్ అండ్ సర్ప్లస్ ఓపెన్ చేయనా? నో సార్. లేదు. నెక్స్ట్ నార్మల్ గా షేర్ క్యాపిటల్ ఓపెన్ చేయాలి కానీ ఇంపాక్ట్ ఉంటే అది ఇంపాక్ట్ చేసి మళ్ళీ క్లోజ్ చేసి 0 అని రాసి టైం వేస్ట్ వరకు. ఓపెనింగ్ క్లోజింగ్ సేమ్ సార్. రైట్. లాంగ్ టర్మ్ బారోయింగ్స్ అయినా? ఎస్ సార్. 9% డిబెంచర్స్. అది ఒకటే కదా. నెక్స్ట్ మీరు పైన రెండు ఏం లేవు కదా బ్యాలెన్స్ షీట్ లో? లేవు సార్. ఓకే, థ్యాంక్ యూ. 9% పేరునా? డిబెంచర్స్ అకౌంట్ 9% ఏనా? ఎస్ సార్. రైట్. ఓపెనింగ్ బ్యాలెన్స్ బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్. ఓపెనింగ్ ఏం లేదు సార్. 0 సార్. బ్రాట్ డౌన్ 0 సార్. టు బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ 9 lakhs. ఓకే అన్న. రైట్. నెక్స్ట్ షార్ట్ టర్మ్ బారోయింగ్స్ అని బ్యాంక్ లోన్ ఇచ్చాడు, ట్రేడ్ లోన్ ఇచ్చాడు, అదర్ కరెంట్ లయబిలిటీస్ ఇచ్చాడు. ఎస్ సార్. షార్ట్ టర్మ్ బారోయింగ్స్ ఇవన్నీ కూడా కరెంట్ లయబిలిటీ కింద ఊహించుకుని వర్కింగ్ క్యాపిటల్ చేసి తీసుకోవచ్చు కదా? ఎస్ సార్. ఎస్ సార్. ఇంకా లెడ్జర్ అవసరం లేదు. డైరెక్ట్ గా ఏం ఓపెన్ చేద్దాం? అదర్ కరెంట్ లయబిలిటీస్ నోట్ పాయింట్స్ లో ఏమున్నాయి చూడు. డివిడెండ్ పేయబుల్ సార్. డివిడెండ్ అకౌంట్ ఓపెన్ చేద్దాం. ఓకేనా? ఎస్ సార్. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ డివిడెండ్ 1,50,000 సార్. 1,50,000. ఓకే. క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ డివిడెండ్ 0 సార్.
0 నా. ఓకే డన్. నెక్స్ట్ లెడ్జర్ liabilities for expenses. అది మనం ఓపెన్ చేయం కదా, వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్ అది. Yes sir. ఎక్స్పెన్స్ అవుట్స్టాండింగ్ ఎక్స్పెన్స్ వర్కింగ్ క్యాపిటల్ కదా, Working capital sir. నాన్ ఆపరేటింగ్ ఏం కాదు కదా, అది ఆపరేటింగే కదా. Yes sir. Yes sir. Yes sir. ఓపెన్ చేసి లెడ్జర్స్ ఏం చెప్పి మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకో. Non-operating accounts. ఓన్లీ నాన్ ఆపరేటింగ్ రైట్ నా. Yes sir. ఓకే రైట్. Plant and machinery sir next. ప్లాంట్ అండ్ మిషనరీ. ఓకే Opening 27,30,000 sir. సో 27,30,000 కాస్ట్ వాల్యూ రాయాలన్నా డిప్రిసియేషన్ సపరేట్ గా రాసుకోవాలి. ఓకే కదా. Yes sir. క్యారీ డౌన్ బ్యాలెన్స్ 40,70,000. ఓకే. సో దీంతో పాటు మళ్ళీ డిప్రిసియేషన్ అకౌంట్ ఓపెన్ చేద్దాం. అక్యుములేటెడ్ డిప్రిసియేషన్. అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ క్రెడిట్ సైడ్ ఉంటుంది. ఓపెనింగ్ బ్యాలెన్స్ 6,10,000 sir. 6,10,000. ఓకే. క్లోజింగ్ బ్యాలెన్స్ 7,90,000. 7,90,000. 90,000. ఓకే నాన్న డన్. నెక్స్ట్ Current investments. కరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నాను. కరెంట్ లెట్ us టేక్ ఇట్ యాజ్ ఏ Working capital changes. వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్. ఇన్వెంటరీ, ట్రేడ్ రిసీవబుల్స్ అంత కామన్ కదా, Trade receivables. అంత మామూలే కదా. ఇంకా Yes sir. రైట్. టెక్నిక్స్ అప్లై చేసిన తర్వాత టెక్నిక్ దగ్గర ఆలోచిద్దాం దీని గురించి ఏం చేయాలని. నేను ఫస్ట్ టెక్నిక్ ఏం అప్లై చేస్తున్నాను ఫార్మాట్ లో, ఇగ్నోర్. ఐఎమ్ ఇగ్నోరింగ్ ఫుల్లీ ది Yes sir. పాయింట్, ప్రావిజన్ పాయింట్, ఇగ్నోరింగ్ పాయింట్ అప్లై. Okay sir. ఇగ్నోరింగ్ చేయకపోతే ఏం చేయాలి తర్వాత చూద్దాం. రెండో టెక్నిక్. Okay sir. రైట్. సో ఇప్పుడు ఇంకా దీనిలో ఇంకేమైనా వదిలేసామా? ఇంకేం లేదు కదా. ఇంకేం లేవు సార్. ఓకే. క్వశ్చన్ లో ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, దాన్ని బట్టి మనం ముందుకు వెళ్దాం. ఒకటే పాయింట్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ లో ఏముంది, డిప్రిసియేషన్ ఉంది. Yes sir. డిప్రిసియేషన్ ఎంత? 1,80,000 sir. ఎంట్రీ డిప్రిసియేషన్ కి డిప్రిసియేషన్ టు అక్యుములేటెడ్ Accumulated depreciation account. ఓకేనా. డిప్రిసియేషన్ సింపుల్ గా P&L అకౌంట్ ఎంత రానా? 1,80,000 sir. 1,80,000 నా. Yes sir. చూడు 610 + 180 ఎంత 790 sir. అంటే లెడ్జర్ టాలీ అయిపోయిందంటే ఇంక అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ నుంచి ఎస్ అకౌంట్ కి ఏం వెళ్ళట్లేదు అంటే అర్థం. ఇంకా ప్రొవిజన్ సార్ డిప్రిసియేషన్. అంటే అర్థం ఏంటి, ఇంకా నో సేల్ అని అర్థం. సేల్ ట్రాన్సాక్షన్స్ గట్రా ఏమీ లేవని అర్థం. Yes sir. సేల్ ఉంటేనే కదా అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ నుంచి ఆ సోల్డ్ డిప్రిసియేషన్ ని అసెట్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. Yes sir. Asset account transfer. ఇంకా లేనట్టే కదా నాన్న. Yes sir. టాలీ అయిపోయింది కదా మరి. అందుకని 27,30,000 నుంచి 4,70,000 అయిందంటే ఏమై ఉంటది, ఓన్లీ పర్చేస్. Yes sir. అసెట్ పర్చేస్ అంతా చూడు. $13,40,000 sir. డిబెంచర్స్ రిడీమ్ చేశాను అన్న 2 క్యాష్ ఆర్ బ్యాంక్ డిబెంచర్స్ రిడమ్షన్. సో డివిడెండ్ పేమెంట్ Dividends payable sir. 1,50,000 డివిడెండ్ 1,50,000 పేమెంట్ అన్న. sir. Yes sir. ఓకేనా. Okay sir. P&L నుంచి ఏం క్రియేట్ చేయాలి, ఎందుకంటే క్రియేట్ చేసినప్పుడు క్లోజింగ్ బ్యాలెన్స్ మిగిలేదు కదా. Yes sir. లేదు. రైట్. డిబెంచర్స్ 0 నుంచి 9 lakhs పెరిగిందంటే అర్థం Issue చేసాం సార్ by cash or bank. ఇష్యూ చేస్తాం 9 lakhs అని. ఓకేనా. Okay sir. ఓపెనింగ్ 0, క్లోజింగ్ 9 lakhs అన్న. సో నేను ఇప్పుడు క్లోజ్ ఇష్యూడ్ అట్ ది ఎండ్ అనుకుంటే హ్యాపీగా ఇంట్రెస్ట్ కూడా రాయాల్సిందా Yes sir. ఎంట్రీ. కానీ నోట్ పాయింట్ రాయలేదా నువ్వు, ప్రమాదం. Okay sir. 9% ఇంట్రెస్ట్ డిబెంచర్ మీద ఇంట్రెస్ట్ ఎందుకు కన్సిడర్ చేయట్లేదు ఇప్పుడు? ఏంటి సార్? డిబెంచర్స్ మీద ఇంట్రెస్ట్ ఎందుకు కన్సిడర్ చేయలేదు? ఇయర్ ఎండ్ లో ఇష్యూ చేసామని assume చేసుకున్నాం ఓపెనింగ్ sir. లేదు, ఈ రెండులో ఇష్యూ చేశాను కాబట్టి దాని మీద ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసిన అవసరం లేదు. Yes sir. దాన్ని అయిపోయింది సమ్. ఇంకా అయిపోయింది sir. ఇంకేం లేదు దీనిలో, అంతే కదా. అంతే సార్. సింపుల్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ తయారు చేద్దాం మరి. ఓకే సార్. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ స్టార్ట్స్ విత్ నెట్ ప్రాఫిట్ 10,40,000. 10,40,000 బ్యాలెన్స్ షీట్ నుంచే కదా. ఎస్ సార్. 1 second అన్న. ఓకే. 10,40,000 అడ్జస్ట్మెంట్స్ P&L ఏమున్నాయి ఇక్కడ? P&L అనే అడ్జస్ట్మెంట్స్ అట్లా డిప్రిసియేషన్. డిప్రిసియేషన్ ఎంతనా? 1,80,000 సార్. నేను ఇగ్నోర్ చేశానే బ్యాడ్ డెట్, ప్రావిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ ఇగ్నోర్ చేస్తాను. సార్. ఓకే. బిఫోర్ వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్ ఎంతనా? 12,20,000 సార్. 12,20,000.
వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్ అని ఒక్కసారి కరెంట్ అసెట్స్ కంప్లీట్ ఇంక్రీజా డిక్రీజా? ఫస్ట్ లైబిలిటీస్ లో షార్ట్ టర్మ్ బారోయింగ్స్ ఏమైంది? ఇంక్రీజ్ అయింది సార్. బ్యాంక్ లోన్ ఎంత? 1,50,000 సార్. లైబిలిటీ పెడితే క్యాష్ ఏమవుతుంది? యాడ్ చేస్తాం సార్. యాడ్ చేస్తాం. నెక్స్ట్ ట్రేడ్ పేయబుల్స్ డిక్రీజ్ అయింది సార్. డిక్రీజ్ ఇన్ ట్రేడ్ పేయబుల్స్ ఎంత? 60 సార్. 60. డిక్రీజ్ అయితే లైబిలిటీ తగ్గితే క్యాష్ తగ్గుతుంది. నెక్స్ట్ అదర్ కరెంట్ లైబిలిటీస్ లో ఓన్లీ మనం కన్సిడర్ చేయాల్సింది ఏంటి? ఎక్స్పెన్సెస్. ఎస్ సార్. ఎక్స్పెన్సెస్ పెరిగాయి తగ్గాయి? తగ్గాయి సార్. ఇన్ అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ఎంత అన్న? 50,000 సార్. 30 + 30 60,000 ఎంతనా? ఎస్ సార్. 60 సార్. 60 మైనస్. ఎస్ సార్. అలాగే కరెంట్ అసెట్స్ కి వెళ్దాం. కరెంట్ ఇన్వెస్ట్మెంట్స్, ఇంక్రీజ్ ఇన్ కరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎంత అన్న? 3,20,000 సార్. 3,20,000 అసెట్స్ పెరిగితే క్యాష్ అవుతుంది అన్న? డిక్రీజ్ అవుతుంది సార్. డిక్రీజ్ అయిపోతుంది అన్న. నెక్స్ట్ ఇన్వెంటరీ. ఇన్వెంటరీ, డిక్రీజ్ ఇన్ ఇన్వెంటరీ సార్. 2010 - 1920 10 + 80 90. 90,000 అసెట్స్ తగ్గితే క్యాష్ పెరుగుతుందా? ఎస్ సార్. నెక్స్ట్ ట్రేడ్ రిసీవబుల్స్ సార్. ట్రేడ్ రిసీవబుల్స్ ఓకే. డిక్రీజ్ ఇంక్రీజా? ఇంక్రీజ్ సార్. ఇంక్రీజ్ ఇన్ ట్రేడ్ రిసీవబుల్స్ నెట్ వేసేస్తున్నాను అన్న. గ్రాస్ అవుతుంది. రెగ్యులర్ టెక్నిక్ అంటే రెగ్యులర్ ఏం చేస్తాం? ఇది అటు, ఇది ప్లస్, ఇది మైనస్, ఏదైనా నెట్ వాల్యూ కదా జరిగేది. ఎస్ సార్. ఓకే. ఇంక్రీజ్ ఇన్ ట్రేడ్ రిసీవబుల్స్ ఎంత పెరిగింది? 4,40,000 సార్. 4,40,000 నాన్న. 4,40,000 పెరిగింది. అసెట్ పెరిగితే క్యాష్ ఏమవుద్ది? మైనస్. సో అదర్ కరెంట్ అసెట్స్, ఇంక్రీజ్ ఇన్ అదర్ కరెంట్ అసెట్స్ 30,000 మైనస్. ఓకేనా? ఎస్ సార్. ఓవర్. ట్యాక్స్ కూడా లేదు ఇంకా. దిస్ ఇస్ ద నెట్ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్. ఎంత చూడన్నా? 12,20,000 + 1,50,000 -60 -60 -3,20,000 + 90 -4,40,000 -30 ఎంత వచ్చిందన్న? 5,50,000 వస్తుంది. కరెక్ట్ రైట్ రాంగా? $5,50,000 సార్. ఎస్ సార్. రైట్. ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ ఇంక ఒక్కటే ఉందని ఏంటది? ప్లాంట్ అండ్ మిషనరీలో పర్చేస్ చేశాను. ఓకేనా? ఎస్ సార్. పర్చేస్ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ 30,40,000. నెగిటివ్ నెంబర్ అవుట్ ఫ్లో పర్చేస్ కాబట్టి. ఎస్ సార్. అయిపోయిందని ఒకటే ఉంది, ఇంకేం లేవు. ఇదే టోటల్. థర్డ్ వన్ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఫినాన్సింగ్ యాక్టివిటీస్. ఎస్ సార్. దీనిలో ఏమున్నా? ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్ 9% డిబెంచర్ అకౌంట్. ఎంత? 9 9 lakhs. lakhs. నెక్స్ట్ డివిడెండ్ పేమెంట్ ఉంది. ఎస్ సార్. 1,50,000 మైనస్. నెక్స్ట్ అంతే. అంతే సార్. ఇది ఎంత అవుతుంది అన్నది? 7,50,000 సార్. 7,50,000 పాజిటివ్. ఓకేనా? ఎస్ సార్. నెట్ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆల్ యాక్టివిటీస్ 5,50,000 పాజిటివ్ ప్లస్ 7,50,000 పాజిటివ్ 13 lakhs మైనస్ 13,40,000 40,000 నెగిటివ్ వస్తుంది. అంతేనా? ఎస్ సార్. 40,000 నెట్ క్యాష్ ఫ్లో నెగిటివ్ వస్తుందని. యాడ్ ఓపెనింగ్ క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్ ఎంత? 15,20,000. అదే ఓపెనింగ్ క్లోజింగ్ సేమ్ ఉందా? ఏదో తేడా వచ్చింది. అయితే కనిపెట్టాను ఒకసారి. ట్రేడ్ రిసీవబుల్స్ లో 4 lakhs సార్. 4,40,000 కాదు సార్. అవునా? డిఫరెన్స్ 4,40,000 అని చెప్పారు నాకు కాదా? 4 lakhs. ఓకే. 22,40,000 26,40,000. ఓకే నాన్న, సారీ నాన్న. రైట్. ట్రేడ్ రిసీవబుల్స్ 4 lakhs అయిపోయిందాం ఇప్పుడు. అప్పుడు ఇంకో 40 తగ్గితే 5,10,000 అవుతుంది. ఇది 5,10,000 ప్లస్ 7,50,000 12,60,000 minus 13,40,000. So that equals to తగ్గేది పెరిగింది అంటే ఇది పెరుగుద్ది. 5,90,000
5,90,000 plus 7,50,000. 13,40,000 minus 13,40,000. The answer is 0. So opening యాడ్ చేస్తే క్లోజింగ్ కూడా 15,20,000. మా అంతేనా? ఇందాక ఎవరో చెప్పారు అది రైట్ అయినా కరెక్ట్ అయినా చేశానా? ఓకే. ఇందాక ట్రేడ్ రిసీవబుల్స్ రాంగ్ అని చెప్పారు కదమ్మా ఎవరమ్మా? నేమ్ సార్ నిఖిల్ అండి. నిఖిల అది ఓకే కదనమ్మా? సరిపోయిందా? రైట్. సో ఇది ఇలా చేయొచ్చు మనకంట, అంతే కదా? అంతే సార్. ఏం మనకంట నువ్వు కూడా నాకు చెప్పలేదు, నీ నంబర్ ఇస్తుంది రైట్ అన్నా. సో మనకంటే ఇంకో టెక్నిక్ ఇప్పుడు ఇందాక ఇది ఒక ఆల్టర్నేటివ్ కదా, ఈ ఆల్టర్నేటివ్ లో మనం ఏం చేస్తుంది అసంప్షన్ ఇంకా బ్యాడ్ డేట్స్ ని ఇగ్నోర్ చేసాం సార్. సింపుల్ గా ప్రావిజన్ ఫర్ బ్యాడ్ డేట్స్ ని ఇగ్నోర్ చేస్తాం. ఎస్ సార్. సో లేదంటే ఇంకోటి ఏం చేయొచ్చు, ప్రావిజన్ వాల్యూ ఎంతో కనుక్కుని ఎస్ సార్ యాడ్ బ్యాక్ చేసి ఆ డిఫరెన్స్ క్లోజింగ్ ని క్లోజింగ్ బ్యాలెన్స్ కూడా యాడ్ బ్యాక్ చేయొచ్చు. ఎస్ సార్. లైక్ నేను ఇప్పుడు ఆ సెకండ్ టెక్నిక్ కోసం మనకు కావాల్సిన లెడ్జర్ ఏంటి? ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డేట్స్. ప్రావిజన్ ఫర్ బ్యాడ్ డేట్స్ ఓపెన్ చేశాను లెడ్జర్. ఓకేనా? ఓకే సార్. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ప్రావిజన్ 1,50,000 సార్. 1,50,000. క్లోజింగ్ బ్యాలెన్స్ 1,90,000 సార్. 1,90,000. ఓకేనా? సో Yes, దీనిలో పిఎన్ఎల్ ప్రావిజన్ తెలియదు కానీ బ్యాడ్ డేట్స్ తెలుసు కదా. తెలుసు సార్. బ్యాడ్ డేట్స్ ప్రావిజన్ కి కదా క్లోజ్ అవుతాయి. ఎస్ సార్. ఎంత ఉన్నాయి బ్యాడ్ డేట్స్? 2,30,000. ఇప్పుడు ఆటోమేటిక్ గా పిఎన్ఎల్ నుంచి నేను క్రియేట్ చేసిన ప్రావిజన్ కనుక్కోవచ్చు సార్. ఓకేనా? ఎస్ సార్. 1,50,000 minus 2,30,000 minus 1,90,000 that equals 2,70,000. 2,70,000 సార్. ఓకే, ఇది ప్రావిజన్ అండి. ఇది కనుక్కుంటే టెక్నిక్ లో ఆ టెక్నిక్ ని రెగ్యులర్ గా నేను అప్లై చేయాలనుకుంటే ఒకటి ఇగ్నోర్, లేదంటే రెగ్యులర్ అప్లై చేయాలంటే ప్రావిజన్ యాడ్ బ్యాక్ చేయాలి కదా. ఎస్ సార్. ప్రావిజన్ యాడ్ బ్యాక్ చేయాలంటే ఇప్పుడు ఏమవుతుంది, సింపుల్ గా ఇక్కడ నేను మధ్యలో అడ్జస్ట్ చేసి ఇక్కడ రాస్తాను. ఓకే, యాడ్ ప్రావిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్. కరెంట్ ఇయర్ లో పిఎన్ఎల్ నుంచి ఎంత క్రియేట్ చేశాను? 2,70,000 సార్. యాడ్ బ్యాక్ చేశాను. ఓకేనా? ఓకే సార్. 5,90,000 plus 2,70,000 that equals to 8,60,000. ఇది ఫస్ట్, ఇది మారుతుంది. రెండోది ఏం మారుతుంది? ఇంకా వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్. ఒకటి ప్రావిజన్ ని యాడ్ బ్యాక్ చేయాలి పైన, రెండోది ఏం చేయాలి? వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్. వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్ అంటే దానిలో ఏం అడ్జస్ట్ చేయాలి? ట్రేడ్ రిసీవబుల్ సార్. ట్రేడ్ రిసీవబుల్ దీన్ని మార్చుకోవాలని, రైట్? ఎంత మార్చుకోవాలన్నా ట్రేడ్ రిసీవబుల్ ఓపెనింగ్ ఎంత ఉంది? 23,90,000 సార్. ట్రేడ్ రిసీవబుల్ 22,40,000. 23,90,000 సార్. ఓపెనింగ్ అన్న ట్రేడ్ రిసీవబుల్స్ నెట్ 22,40,000 సార్. నెట్ వేసేసుకుందాం డైరెక్ట్ గా. 22,40,000 సార్. మైనస్ క్లోజింగ్ ఎంత? 26,40,000. దానికి మళ్ళీ ప్లస్ 2,70,000. అప్పుడు ఎంత పెరుగుతుంది? 26,40,000 ప్లస్ 2,70,000 29,10,000 మైనస్ 22,40,000 that equals to 6,70,000. ఎస్ సార్. ఈ ప్లేస్ లో నేను ఎంత రాస్తాను? 6,70,000 మైనస్ చేస్తాను. 670 మైనస్ 270 ప్లస్ అంటే ఇంపాక్ట్ ఎంత? డైరెక్ట్ గా 4 lakhs. ఎస్ సార్. సో రెండు ఐటమ్స్ ఐదర్ రెండు రకాలుగా ప్రజెంట్ చేయొచ్చు. మళ్ళీ రెండింటిని రాకనే కన్ఫ్యూజ్ అవుతాం. ఓకే సార్. ఫస్ట్ ఆన్సర్ అయిపోయింది. నేను రెండో టెక్నిక్ చెప్తాను. రెండో టెక్నిక్ ఏం చేయాలి? పైన ఇక్కడ ఈ ప్లేస్ లో యాడ్ నాన్ క్యాష్ ఎక్స్పెండిచర్ ప్రావిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ 2,70,000. ఎస్ సార్. And trade receivables will be considered with increase of 2,70,000 to closing balance. ఎస్ సార్. Right now, then the answer will be same. 15,20,000 will be the closing balance. ఎస్ సార్. ఏదైనా 5,90,000 ఏదైనా మార్కులు ఏం లేదు. ఎస్ సార్. రైట్. సో దీంతో మనకి టెక్నిక్ సంబంధించిన ఎక్సెప్షన్ సమ్ కూడా మనం చూసాము. సో 1 or 2 times బ్యాడ్ డెట్స్ ని ఇస్తూ ఎగ్జామ్ లో టెస్ట్ చేశారన్న చాలా మంది స్టూడెంట్స్ తప్పు చేస్తారు. దాన్ని మర్చిపోయి చేయలేరు. ఏదో ఉంటదని, కానీ ఏం చేయకపోయినా ఆన్సర్ వస్తున్న విషయం తెలియాలి ముందు. రెండో విషయం, ఒకవేళ చేయాలి అనుకుంటే ఇలా అడ్జస్ట్ చేయాలి. ఇలా చేస్తే కనుక ఆటోమేటిక్ గా మనకి సమ్ కంప్లీట్ అయిపోతుంది వితౌట్ ఎనీ ప్రాబ్లం. సో నోట్ పాయింట్స్ కూడా రాయాలి. ఏదైతే నేను ఇంట్రెస్ట్ ఎందుకు క్యాలిక్యులేట్ చేయలేదు, అలాగే డివిడెండ్ పేమెంట్ చేసాం కరెంట్ ఇయర్ లో
డివిడెండ్ క్రియేషన్ లేదు. నెక్స్ట్ అలాగే ఇక్కడ ఐఎమ్ ఫుల్లీ ఇగ్నోరింగ్ ది నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్ ప్రావిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ అని ఒక పాయింట్ రాయడం లేదు. నేను చేయాలనుకుంటే నాన్ క్యాష్ ని యాడ్ బ్యాక్ చేసి క్లోజింగ్ వాల్యూ యాడ్ బ్యాక్ చేసి చూపిస్తే ఛాలెంజ్ నోట్ పాయింట్ అవసరం. సో నీకు అర్థమవుతుంది అంటే క్యాష్ ట్రాన్సాక్షన్ కాదు కాబట్టి యాడ్ చేశాడు వీడు. కలెక్షన్ తగ్గితే అది క్యాష్ కలెక్షన్ కాదని అసంప్షన్ తీసుకున్నాడు. సో ఈజ్ రైట్, మనకు అర్థం అవ్వాలి. సో ఈ పాయింట్స్ ని మనం బేస్ చేసుకుని క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ని కంక్లూడ్ చేసాం. ఇంకెవరికైనా ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు. ఎవరికైనా ఇంకేమైనా డౌట్ ఉంటే అడగచ్చు. సో దీంతో మనకి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ కంప్లీట్ అయిందమ్మా. సో నెక్స్ట్ క్లాస్ లో కొత్త చాప్టర్ స్టార్ట్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.